చనిపోయిన వాళ్లకు పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులకు చేయూత. సారీ, ఇదేనా? ఇది రెండొకటినా? ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయూత. సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు. 20,000 శాంపిల్స్లో 2,000 మంది అనర్హులే. కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు. 50 ఏళ్ళు నిండకున్న వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలన కోసం కారణంగానే బోగస్ పింఛన్లు 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేసిరంట. పేదలు, నిస్సహాయకులు అందాల్సిన సామాజిక పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. నెల నెల లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు చేయూత అందుతున్నది. కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళు, ఆఖరికి పెట్రోల్ బంకులు నడిపే వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు సైతం నెల నెల పింఛన్లు తీసుకుంటున్నారు. వైకల్యం లేకున్నా దివ్యాంగ పింఛన్, 50 ఏళ్ళు నిండకున్నా వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్నారు. ఇక చనిపోయిన వ్యక్తులకు ఏడాది కాలంగా పింఛన్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన సోషల్ ఆడిట్లో ఇవన్నీ వెలుగు చూశాయి. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఈ సామాజిక తనిఖీలో ఏకంగా 10% మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేయూత అనర్హుల ఏరివేతకు సర్కార్ అయితే సిద్ధమవుతుందంట. ఇక చూసిరా, మరి 50,000 శాంపిల్స్లో 2,000 మంది అనర్హులే ఎవరంట. అంటే 50 ఏళ్ళు నిండకున్నా వాళ్ళకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది. చనిపోయిన తర్వాత సంవత్సరం వరకు కూడా వాళ్ళకు పెన్షన్ వస్తూనే ఉంది. అంగవైకల్యం లేకున్నా వాళ్ళకు ఏమంటారు ఆ పింఛన్ అయితే వస్తుంది. సో ఇగో ఇట్లా ఉందంట. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల ఒత్తిళ్ళ వల్ల, సో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఒత్తిళ్ళ వల్ల ఇవన్నీ చేసినాయని అంటున్నారు. మరి ఇప్పుడు తీసేయాలి కదా ఇవన్నీ చూసి. సూర్యాపేటలో వ్యక్తికి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. కోటీశ్వరుడు అయినా ఆయన ప్రస్తుతం నెల నెల వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ఇదే మున్సిపాలిటీలో మరో వ్యక్తికి పెట్రోల్ బంక్ ఉంది. ఈ కుటుంబం నుంచి కూడా ఒకరు పింఛన్ తీసుకుంటున్నారు. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి కూడా పింఛన్ తీసుకుంటున్నారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో దాదాపు 200 నుంచి 300 మంది చనిపోయిన వారి పేర్లపై కుటుంబ సభ్యులు పింఛన్లు పొందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురంలో పింఛన్లకు సంబంధిత విచిత్రాలు బయటపడ్డాయి. ఇక్కడ ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి భార్య వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నది. ఇదే గ్రామంలో చనిపోయిన వ్యక్తుల పేరిట పింఛన్లు తీసుకుంటున్నట్టు ఆడిట్లో తేలింది. రాజుల సొమ్ము రాళ్ల పాలు. తీసుకోరి, ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకోరి. ఇట్లా తీసుకునేటప్పుడు ఇచ్చటోళ్ళకు కూడా తీరి బయటికి రాదు. మీకింత వాళ్ళకింత. బహుశా జరిగేది అదే. ఇంకేముంటుంది ఆడ? వాళ్ళకి తెలియదా? పింఛన్ లిస్ట్ వాళ్ళకి తెలియదా ఎవరు అర్హులు కాదని? 50 కాకపోతే వాళ్ళకింత ఇంత ముడుపులు అంతే కాబట్టి వాళ్ళు కూడా సరే కానీ ఏమైంది అంటారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.